మీరు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ కాబట్టి ఈ మధ్య అల్లు అర్జున్ మీద వచ్చేటువంటి ఒక విమర్శ, కండిషన్స్ పెడతారు చాలా అనేది వచ్చింది. నిజంగా అలా బన్నీ అలాంటి వ్యక్తి అంటారా? అంటే మన వరకు అటువంటి కండిషన్స్ అయ్యి ఇప్పుడు మనం ఫేస్ చేయలేదు. మన తెలుగు ఫిలిం జర్నలిస్టులు ఎవరు అటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు. అంటే తెలియని ఇప్పుడు జనరల్గా ఎవరైనా మనం కూడా ఏదైనా డిస్కస్ చేసేటప్పుడు ఈ విధంగా డిస్కస్ చేసుకుందాం అని అలాగే అనుకోవచ్చు కదా. కదా జనరల్గా డిబేట్స్లో వాటిలో కొన్ని అటువంటివి జరుగుతుంటాయి. అలాగే ఏదైనా టీము నుంచి వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు అలాగే అందినాయో ఏమో మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరైతే ఈ ఆరోపణలు చేశారో ఆ స్వీకృతి అనే పాడ్కాస్ట్ కానీ తర్వాత ఆ అమ్మాయి బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా ఆమె కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను, క్షమించమని కోరుతున్నాను తను ఏదో ఇచ్చింది. అంటే తను దీని గురించి మాట్లాడడం కోసం కాకుండా తను ఏదో పాడ్కాస్ట్ చేస్తూ యథాలాపంగా చెప్పినట్టుగా చెప్పింది. ఇలాగా నేను తెలుగులో ఒక హీరోని ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు ఆయన కలవాలనుకున్నప్పుడు అంటే కలవడం అంటే బహుశా తను బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అంటే తను కూడా తన ఇమేజ్కి అటు నార్త్ ఇండియాలో ఎలాగా ఏంటనే దానికోసం కలవాలని ప్రయత్నం చేసి ఉంటుంది. అప్పుడు తనకి ఎదురైన అనుభవాన్ని తనకి క్యాజువల్గా చెప్పింది. దాని మీద మన అల్లు అర్జున్ టీము సీరియస్గా స్పందించడం, చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగినాయి. తర్వాత ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేశారు. కానీ డిలీట్ చేసేటప్పుడు సోషల్ మీడియా ఎలా ఉందో చూడండి. ఇప్పుడే మనం పైరసీ గురించి మనం డిస్కస్ చేయాలి. అది ఆ బిట్లు కింద దాన్ని కట్ చేసుకొని వేరే అకౌంట్స్లో వైరల్ చేస్తారు. ఇప్పటికే ఉన్నాయి. నేను 2-3 సార్లు బన్నీ గారితో పర్సనల్గా ఇంటరాక్షన్ జరిగింది. ఎప్పుడు కూడా ఆయన అట్లా అనిపించలేదు నాకైతే. ఒకసారి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో బహుశా మీరు ఉండొచ్చు అప్పుడు మన మీడియా అందరూ పిలిచారు. పిలిచినప్పుడు అలా మనం పలకరించే ముందే ఆయన హాయ్ అందరూ పలకరించుకుంటే అంత జోవియల్ గా ఉండే పర్సన్ మీద ఇటువంటి వచ్చాయంటే అనిపించింది. ఈ మధ్యకాలంలో ఏమైనా ఇమేజ్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిన తర్వాత మార్పు వచ్చిందా అని చిన్న డౌట్ వచ్చింది. అంటే ఆయన ఒక పెద్ద టీమ్ ను మెయింటైన్ చేస్తున్నాడని మాత్రం మనకి సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ హీరోగా ఉన్నాడు ఆయన. అందువల్ల దానికి ఒక కథలను ఎంపిక చేసుకోవడం కానీ లేకపోతే మరోటి ఇలా అన్ని విషయాల గురించి శ్రద్ధ తీసుకోవడం కోసం ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడని చెప్పింది. ఆ టీంలో ఎవరైనా ఒక్కొక్కసారి అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు తలెత్తే ఇది ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరో ఒక సీఎం కావచ్చు లేదంటే ఒక పెద్ద పొజిషన్లో ఉన్న ఆయన కలవడానికి ఎవరైనా వస్తే కింద వాళ్ళు అబ్జెక్షన్ పెట్టి పంపించేసినా ఒకసారి జరుగుతాయి. ఆయన తెలియకుండానే లేదు సార్ బిజీగా ఉన్నారు అని కూడా అనేస్తారు. ఇప్పుడు మనకి సామెత ఉంటుంది, దేవుడు వరం ఇచ్చిన పూజారి. అలాగే కింద స్థాయిలో పనిచేసే వాళ్ళు ప్రదర్శించే ఇటువంటి దీనివల్ల కూడా ఇటువంటి ఇబ్బందులు తలెత్తుండొచ్చు. బట్ ఇది హీరోలందరూ కూడా ఒక హెచ్చరిక లాంటిది. అంటే మరీ ఒకవేళ నిజంగా అటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కూడా పరిమితంగా ఉండాలి. లేదంటే వాళ్ళు అక్కడ ఉంటే సరిపోద్ది కదా. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగో ఉంటారు. పెద్దవాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు ఇంత బిజీ ఆర్టిస్ట్ని హీరోని కలవడానికి వచ్చినప్పుడు దగ్గరికి వచ్చి ఫోన్ అది మాట్లాడుకోవడం అది ఎలాగో చెయ్యరు. అటువంటి నిజంగా వాళ్ళు అందులో పేర్కొన్నారో లేదో తెలియదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు అటువంటి లెటర్ కూడా నాకేం రాలేదని ఆమె చెప్పింది కాబట్టి ఇంక ఇది ఒక ముగిసిన అధ్యాయం లాగా చూడాలి. ఓకే, ఈ ఇష్యూ వచ్చేసరికి అందరూ కూడా ఏంటంటే యాటిట్యూడ్ బాగా చూపిస్తాడా ఏంటి అనేది ఒక చర్చ అయితే అవుతుంది. అంటే మీరు ఒక సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ కాబట్టి మీరు ఒక ఆయనతో ఉన్నట్టు ఒక సందర్భాన్ని చెప్పండి, ఎట్లా ఉంటుందండి? అంటే మేము ఆయన ఇంటికి కూడా వెళ్ళి ఇంటర్వ్యూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మాకైతే ఎప్పుడు అటువంటి యాటిట్యూడ్ కనిపించలేదు. కానీ ఇప్పుడు మరి ఆమె చేసిన ఆరోపణ అయితే కొంచెం ముందు కొంచెం తీవ్రమైనటువంటి దీంట్లో ఆమె నవ్వుతూ చెప్పినా కూడా అంటే ఒక హీరో ఇటువంటి నిబంధనలు కూడా పెడతాడా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు, సర్రాన్ని మాత్రమే అనాలి, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని. ఇవి కాకుండా ఇంకా ఇవే 3-4 ఉంటే ఇంకా 42 మిగతా కండిషన్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పి రకరకాల ఊహాగానాలు ఇవన్నీ ఈ నేపథ్యంలో బాగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ మిగతా హీరోలకి ఇప్పుడు మన అల్లు అర్జున్కే కాకుండా మిగతా హీరోలందరికీ కూడా ఒక చిన్న హెచ్చరిక లాంటిది అనమాట. అంటే ఇటువంటిది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ కండిషన్స్ పెట్టి ఇబ్బంది పెట్టద్దు అనేది కాదు అసలు. ఎందుకు ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు, చిరంజీవి గారు ఉన్నారు, వీళ్ళందరూ అటువంటి కండిషన్స్ పెట్టడం కానీ ఇది లేదు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ ఇంటర్వ్యూలు ఇవ్వడం అనేది ఖచ్చితంగా సాధ్యం కాదు కదా. ఇప్పుడు కొన్ని
వందల ఛానల్స్ యూట్యూబ్తో కూడా కలిపితే కొన్ని కనీసం 100 అయితే ఉంటాయి కదా, ఈజీగా ఉంటాయి. ప్రామినెంట్ అని చెప్పుకుంటే కూడా ఒక 100 ఉంటాయి. 100 మందిలో ఎవరో ఒకరు ఫోన్ చేసి మాకు ఇంటర్వ్యూ కావాలని అడిగితే వాళ్ళు కూడా ఇవ్వలేరు కదా. కదా ఇప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంలోనే అందరికీ ఇవ్వలేక సామూహిక ఇంటర్వ్యూ లాగా ఏ సొమ్మనో ఇంకొకరు ఎవరినో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి అవి అందరికీ ఇస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఛానల్ రోజుకి కనీసం ఒక 5-6 ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చినా కూడా అన్ని ఛానల్స్ కవర్ చేయాలంటే 20 రోజులు దానికే కేటాయించాలి. ఒక సినిమా చేసుకోవచ్చు ఆ టైంలో. అవును, మీకు బహుశా గుర్తుండే ఉండొచ్చు ఖచ్చితంగా. అప్పట్లో పోకిరి టైంలో మహేష్ బాబు జికే మోహన్ గారి స్టూడియోలో షూట్ చేసి క్యాసెట్ మనకి ఫీడ్ ఇచ్చేవాళ్ళు. అవును, అప్పుడు అనుకునేది మనం ఏంటి రాడు ఏంటంటే డిస్కషన్ అయ్యేది. కరెక్టే కదా మరి ఇన్ని మా ఛానల్ అంటే అప్పటికి ప్రధానమైన ఛానల్స్ లేదు, ఇది మా లోగో కావాలి అని ఫైట్ చేసేవాళ్ళు. ఎందుకు నాకు గుర్తు మహేష్ బాబుని జెమినీ స్టూడియోలో అక్కడ కూడా వచ్చి ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిన, అంటే పరిమితంగా ఉండేది అప్పుడు మీడియా. ఇప్పుడు అసలు విపరీతంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా లిబరల్ గా అయ్యారు కొద్దిగా, అప్పుడంత లేరు. ఇప్పుడు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వెంకటేష్ గారు లాంటి వాళ్ళు అసలు బయట ఇంటర్వ్యూస్ ఇచ్చేవాళ్ళు కాదు. అవును, వాళ్ళు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు. కదా. అవునవును. అంటే ముఖ్యంగా ఈ రోజున సినిమాలు తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాని ప్రమోట్ చేయడం, ప్రేక్షకులకి చేరువ చేయడం అన్నది ఒక ఎత్తులాగా అయిపోయింది. కాబట్టి అందరూ పబ్లిసిటీ మీద ఖచ్చితంగా ఫోకస్ పెడుతున్నారు. దానికోసం ప్రత్యేకించి ఒక 20-30 రోజులు టైం కూడా కేటాయిస్తున్నారు. అటు బాలీవుడ్లో ముందు ఉండేది, బాలీవుడ్లో హీరోలు అందరూ కూడా సినిమాని ప్రమోట్ చేయడానికి ఈవెన్ హైదరాబాద్ కూడా వచ్చి ప్రెస్ మీట్లు అవి పెట్టేవాళ్ళు. ఇంకా వేరే వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళి ప్రధానమైనటువంటి నగరాలకు వెళ్ళి ప్రమోట్ చేయడం అది చేసేవాళ్ళు. ఆ విషయంలో మన తెలుగు హీరోలు కొంచెం నిర్మాతలకు సహకరించట్లేదని ఒక విమర్శ ఉండేది. సినిమాలో ఏదో నామకే వాస్తే అన్నట్టు మహా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాత్రమే వచ్చి తర్వాత దులిపేసుకుంటున్నారు, చేతులు దులిపేసుకుంటున్నారు, సినిమా ప్రమోషన్ పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పి ఒక విమర్శ ఉండేది. ఇప్పుడు అది పోయింది. ఈవెన్ ఇప్పుడు మొన్న హరిహర వీరమల్లు కానీ, ఓజీ కానీ, పవన్ కళ్యాణ్ అంటే ఆయన డిప్యూటీ సీఎంగా బిజీగా ఉండి కూడా ఆయన చాలా టైం కేటాయించాడు కదా. సో అలాగే ఇప్పుడు ఈ మన చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కూడా, ఇప్పుడు మహేష్ బాబు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే సినిమాకి ప్రమోషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, అంటే ఇంటర్నేషనల్ మీడియాకి ఇప్పటి నుంచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అంటే ఇంకా సంవత్సరం ఉంది విడుదల అవ్వడం, సంవత్సరం కంటే ఎక్కువే ఉంది కదా, ఏప్రిల్ 7వ తారీఖు అంటే. కానీ అంటే ప్రమోషన్ అనేది అంత ఇంపార్టెంట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మన తెలుగు సినిమా పరిధి రోజు రోజుకి కూడా విస్తృతం అయిపోతుంది. ఒకప్పుడు తెలుగుకు మాత్రమే పరిమితం అయ్యేది, తర్వాత పక్క రాష్ట్రాలకు వెళ్ళింది, తర్వాత హిందీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన తెలుగు హీరోల సినిమాలు, ప్రవాస సినిమాలు జపాన్లో ఆడుతున్నాయి. ఒకప్పుడు రజనీకాంత్ అంత ఉండేది అది అని మనం చెప్పుకునే వాళ్ళం కదా. ఇప్పుడు మన తెలుగు హీరోలకు కూడా రామ్ చరణ్కి కానీ, ప్రభాస్కి కానీ, అల్లు అర్జున్కి, వీళ్ళందరూ కూడా, జూనియర్ ఎన్టీఆర్కి, వీళ్ళందరూ కూడా విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అక్కడ కూడా మన సినిమాలు ఆడుతున్నాయి. కాబట్టి ప్రమోషన్స్కి మన హీరోలందరూ కూడా తగిన ప్రాధాన్యత ఇస్తున్నారని మనం చెప్పవచ్చు.